తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో మీనాక్షి నటరాజన్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రోటోకాల్ చైర్మన్ హార్కర వేణుగోపాల్, పార్టీ నేతలు ఫహీం, రాచమల్ల సిద్దేశ్వర్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. మధ్యాహ్నం గాంధీ భవన్లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్ పాల్గొనబోతున్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథన్, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలు, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ఇన్ఛార్జిగా నియామకమైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన మీనాక్షి నటరాజన్కు సీఎం రేవంత్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. సీఎంతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. అశీల, కొద్దిసేపటి క్రితమే అయితే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కి చేరుకున్నారు. నేరుగా మొదటి నుంచి చెప్తున్నట్టుగా హంగు ఆర్భాటాలు లేకుండా ఎక్కడ కూడా సింపుల్ గా అందరూ వచ్చినట్టుగా కాకుండా తాను సామాన్య ప్రయాణికురాలు, సామాన్య జనం వచ్చినట్టుగానే ట్రైన్ లో కాచిగూడకు చేరుకున్నారు. కాచిగూడ నుంచి నేరుగా ప్రైవేట్ హోటల్లో కాకుండా ప్రభుత్వానికి చెందినటువంటి దిల్ కుష్ గెస్ట్ హౌస్ కు వారు రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు మర్యాద పూర్వకంగా ఆమెను దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో కలవడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లోనే గాంధీ భవన్ లో 2 గంటలకు జరుగుతున్న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి వారు రాబోతున్నారు. అక్కడ కలిసినటువంటి ఇటు సీఎంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో మాట్లాడుతూ గ్రూపులు లేకుండా, ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీ, ప్రభుత్వం, జనాలు మన మీద ఉన్నటువంటి ఆశలను నెరవేర్చుకోవడం కోసం ప్రభుత్వంగా ఇటు పార్టీగా ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా జనాల్లోకి తీసుకువెళ్లి రానున్నటువంటి ఎలక్షన్స్ లో కూడా మెజారిటీ మద్దతుదారులను, మెజారిటీ స్థానాలను గెలిపించుకునే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. పార్టీ కార్యకర్తలు ఎవరైతే మొదటి నుంచి 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పాలనలో కేసులు అనుభవించి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పదవుల విషయంలో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పదవులు కూడా ఇస్తామని, త్వరలో కార్పొరేషన్ తో పాటు ఇటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్, పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పదవిని కూడా భర్తీ చేస్తామని చెప్పి వెళ్ళినటువంటి ముఖ్య నాయకులకు వారు చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. శీల, ఇప్పటి వరకు మీనాక్షి నటరాజన్ను ఎవరెవరు కలవడం జరిగింది, తర్వాత ఆమె కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఒకటి, ఇప్పటి వరకు ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్, స్థానిక హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యులతో పాటు ముఖ్య నాయకులంతా కూడా కొద్దిసేపటి క్రితం కలిశారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో జరిగేటువంటి సమావేశానికి సంబంధించినటువంటి నోటు కొంత టీపీసీసీ చీఫ్ ప్రిపేర్ చేసినట్టుగా తెలిసింది. ఉన్నటువంటి బ్రీఫ్ నోట్ కు సంబంధించిన వాటన్నిటి కూడా వారు చూసి ఈ సమావేశంలో మీడియాకు కూడా అలవలేదు. కేవలం ఎవరైతే 309 మంది సభ్యులకు సమావేశానికి పర్మిషన్ ఇచ్చారో వారు మాత్రమే సమావేశంలో కూర్చునే విధంగా ముఖ్య నాయకులందరి నుంచి కూడా ఒపీనియన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇక భవిష్యత్ కార్యాచరణ, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, లేకపోతే ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీకి సంబంధించి పదవుల భర్తీ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని సీనియర్ల ఒపీనియన్ తీసుకొని మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారెవరు, పార్టీ పక్క పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వారెవరు, గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో కేసులు పెట్టుకొని అనుభవించి కేసులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కృషి కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం పనిచేసినటువంటి వారెవరంతా వారికి సంబంధించినటువంటి లిస్టు మొత్తం కూడా చూసుకొని ఈ ఎన్నికల కోడ్ ఇప్పటికే అయిపోయినది కాబట్టి నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి వచ్చేంత వరకు ఈ పదవులన్నీ కూడా భర్తీ చేస్తారని చెప్పేసి అయితే కొంత గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది. శీల, ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీనాక్షిని వీళ్ళందరూ కలవడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి, సో ఆమె రాకకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి? మొదట
నటరాజన్ వారికి తెలంగాణతో హైదరాబాద్ తో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. గతంలో బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంటే ధరణి ద్వారా రైతులు ఇబ్బంది పడ్డటువంటి సమస్యలు కానీ లేకపోతే మిగతా ఆయా, ఎందుకంటే దేశంలో భూ స్వభావాలతో పోల్చితే తెలంగాణలో కొంత విభిన్నంగా ఉంటాయి. మన దగ్గరే వక్ఫ్ కానీ దేవాదాయాలు లాంటివి కానీ లేకపోతే ఇనా భూములు కానీ మిగతా వీటన్నిటికి సంబంధించినటువంటి భూములు ఉంటాయి. మొదటి నుంచి ఇప్పటి వరకు రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది, ధరణి ద్వారా పడ్డటువంటి ఇబ్బందులను తెలుసుకోవడం కోసం వారు రాష్ట్రంలో కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఒకవైపు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాల్లో కూడా వారు పాదయాత్ర చేసినారు. ఆనాడు రైతుల సమస్యలు తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు టీపీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా వారు ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు రైతుల సమస్యలు ఎంత మేరకు పరిష్కారం అయ్యాయి, వాటన్నిటిపై కూడా వారితో చర్చించిన తర్వాత సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేస్తుంది అనేది కూడా ప్రభుత్వం నుంచి సమాచారం సేకరించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. శ్రీలా. రైట్. థ్యాంక్ యూ ప్రేమ్.